ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన హృదయాలకు అపరిమితమైన నెమ్మదిని, ప్రతికూల పరిస్థితులలో ఎలా స్థిరంగా నిలబడాలో నేర్పే ఒక అద్భుతమైన రక్షణ కవచం. మనల్ని ఎవరైనా నష్టపరిచినప్పుడు లేదా మనకు విరోధంగా కీడు చేసినప్పుడు లోకపు పద్ధతిలో కాకుండా దేవుని పద్ధతిలో ఎలా జయం పొందాలో ఈ వచనం స్పష్టం చేస్తుంది. మనకు ఎవరైనా అన్యాయం చేసినప్పుడు దెబ్బకు దెబ్బ తీయాలి, కీడుకు ప్రతికీడు చేయాలి అనిపించడం మానవ నైజం. అలా చేయకపోతే మనం బలహీనులం అని లోకం అనుకుంటుందని భయపడతాం. కానీ దేవుని వాక్యం ఇక్కడ ఒక ఉన్నతమైన ఆత్మీయ రహస్యాన్ని బయలుపరుస్తూ 2 గొప్ప సత్యాలను మన ముందుకు తెస్తోంది. మొదటిగా, కీడుకు ప్రతికీడు చేసేదని అనుకొనవద్దు అని ఉంది. ఎవరైనా మనకు నష్టం కలిగిస్తే మన చేతులతో ప్రతీకారం తీర్చుకోవద్దని దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తున్నాడు. మనం సొంతంగా ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తే ఆ కోపం మరియు పగ మన ఆత్మీయ జీవితాన్ని, మన ప్రశాంతతను నాశనం చేస్తాయి. ప్రతీకారం తీర్చుట దేవుని పని. మనకు జరిగిన అన్యాయాన్ని దేవుని పాదాల చెంత పెట్టి మన హృదయాన్ని పగ నుండి కాపాడుకోవడమే వివేకం. ఉదాహరణకు, బైబిల్లో ప్రతీకారం తీర్చుకోకుండా దేవునికి అప్పగించిన అనన్యమైన ఉదాహరణ దావీదు. సౌలు రాజు దావీదును చంపాలని కారణం లేకుండా తరుముతున్నప్పుడు సౌలును అంతమొందించే అవకాశం దావీదుకు 2 సార్లు వచ్చింది. ఒక గుహలో సౌలు ఒంటరిగా ఉన్నప్పుడు దావీదు అనుచరులు, దేవుడు నీ శత్రువును నీ చేతికి అప్పగించాడు, చంపై అని పురిగొల్పారు. కానీ దావీదు అలా చేయకుండా కేవలం సౌలు వస్త్రపు అంచును మాత్రం కత్తిరించి, యెహోవా చేత అభిషేకం నొందిన వానిని నేను ముట్టను అని అన్నాడు. ఫలితం, దావీదు తన చేతులతో ప్రతీకారం తీర్చుకోలేదు. కాలక్రమేణా దేవుడే సౌలుకు తీర్పు తీర్చాడు. దావీదును సింహాసనంపై కూర్చోబెట్టాడు. అలాగే యోసేపును సొంత అన్నలే అసూయతో ఐగుప్తుకు బానిసగా అమ్మేశారు. ఎన్నో ఏళ్ల తర్వాత యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. కరువు కాలంలో అన్నలు సహాయం కోసం అతని ముందుకు వచ్చినప్పుడు వారిపై పగ తీర్చుకున్న సర్వాధికారాలు యోసేపుకు ఉన్నాయి. తండ్రి యాకోబు మరణించిన తర్వాత అన్నలు భయపడుతూ యోసేపు దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగారు. యోసేపు ఏడ్చి వారితో ఇలా అన్నాడు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిద్దరు గాని దేవుడు దానిని మేలుగానే మార్చెను అని. యోసేపు పగను మనసులో ఉంచుకోకుండా వారిని ప్రేమించి ఆదరించాడు. ప్రియులారా, మన హృదయాలు పగ ద్వేషాల నుండి కాపాడుకొని మనకు జరిగిన అన్యాయాన్ని దేవుని న్యాయపీఠానికి అప్పగించడమే నిజమైన ఆత్మీయ పరిపక్వత. దావీదు మరియు యోసేపుల జీవితాలు మనకు నేర్పించే గొప్ప పాఠం ఇదే. మనం ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తే దేవుని హస్తాన్ని మన జీవితాల్లో అడ్డుకున్న వారమవుతాము. కానీ దేవుని న్యాయంపై విశ్వాసం ఉంచి మౌనంగా ఉన్నప్పుడు ఆయన సమయంలో ఆయనే మనకు న్యాయం చేకూరుస్తాడు. శత్రువులను క్షమించడం బలహీనత కాదు, దేవుని శక్తిపై ఆధారపడే గొప్ప విశ్వాసం. కాబట్టి మన చేతులతో ప్రతీకారం తీర్చుకోకుండా సమస్తాన్ని దేవునికి అప్పగించి ఆయన ఇచ్చే ఆత్మీయ ప్రశాంతతను, హెచ్చింపును పొందుకోవడమే వివేకవంతమైన మార్గం. రెండవదిగా, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును అని ఉంది. మనకు జరిగిన కీడును చూసి మనం నిశ్శబ్దంగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నప్పుడు విశ్వాన్ని సృష్టించిన ఆ పరలోకపు తండ్రి మన పక్షాన యుద్ధం జరిగిస్తాడు. ఆయనే మనల్ని రక్షిస్తాడు. ఆయన ఇచ్చే రక్షణ, ఆయన తీర్చే న్యాయం లోకమిచ్చే ప్రతీకారం కంటే అత్యంత శ్రేష్టమైనది. దేవుడు మన పక్షాన నిలబడితే మనకు విరోధంగా కీడు తలపెట్టిన శత్రువుల ఆలోచనలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. ఆయన మనల్ని తలగా ఉంచుతాడు గాని తోకగా ఉంచాడు. ఉదాహరణకు, ఇజ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు వెనుక ఫరో సైన్యం రథాలతో తరుముకు వస్తుంది. ముందు చూస్తే దాటలేనంత ఎర్ర సముద్రం ఉంది. ప్రాణభయంతో ప్రజలు కేకలు వేస్తున్నప్పుడు మోషే దేవుని మీద నమ్మకంతో నిశ్శబ్దంగా కనిపెట్టాడు. అప్పుడు అన్నాడు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవలెను అని. ఇజ్రాయేలీయులు ఏ ఆయుధం పట్టకుండా కేవలం నిశ్శబ్దంగా కనిపెట్టారు. దేవుడు సముద్రాన్ని 2గా చీల్చి వారిని నడిపించాడు. వారిని నాశనం చేయాలనుకున్న ఫరో సైన్యాన్ని అదే సముద్రంలో తుడిచిపెట్టేశాడు. అలాగే 3 దేశాల పెద్ద సైన్యాలు ఏకమై యూదా దేశంపై యుద్ధానికి వచ్చినప్పుడు రాజైన యెహోషాపాతు భయపడకుండా ప్రజలందరితో కలిసి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కనిపెట్టాడు. మాకు శక్తి లేదు, ఏమి చేయాలో తోచట్లేదు, మా కన్నులు నీవైపే చూస్తున్నాయని ప్రార్థించారు. యూదా ప్రజలు కేవలం దేవునికి స్తోత్రాలు పాడుతూ నిశ్శబ్దంగా ముందుకు సాగారు. దేవుడు శత్రువుల మధ్యలోనే కలవరం పుట్టించడంతో ఒకరినొకరు చంపుకొని శత్రు సైన్యమంతా తుడిచిపెట్టుకుపోయింది. యెహోషాపాతును దేవుడు చుట్టుపక్కల దేశాలన్నిటికంటే తలగా హెచ్చించాడు. ప్రియులారా, మన జీవితాల్లో కూడా శత్రువులు చుట్టుముట్టినట్లు అనిపించినప్పుడు, సమస్యలు ఎర్ర సముద్రంలో ముందు నిలిచినప్పుడు మనం అధైర్యపడవలసిన పని లేదు. లోకపు పద్ధతుల్లో ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తే శ్రమలు మరింత పెరుగుతాయి.
కానీ మోషే వలె రాజైన యెహోషాపాతు వలె మనం దేవుని సన్నిధిలో నిశ్శబ్దంగా కనిపెట్టుకున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి. మనం ఊరకనే ఉండి ఆయన రక్షణను చూసినప్పుడు మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. మనల్ని నాశనం చేయాలని చూసే శత్రువుల ఆలోచనలను ఆయన తుడిచిపెట్టి మనల్ని అందరికంటే తలగా నిలబెడతాడు. ఎందుకంటే మన పక్షాన యుద్ధం జరిగించేవాడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా. సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం కేవలం గ్రంథంలోని ఒక మాట కాదు, మన ఆత్మీయ విజయానికి ఒక మూల స్తంభం. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు, మనుషులు మనకు కీడు తలపెట్టినప్పుడు, మన చేతులతో ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నించి దేవుని హస్తాన్ని మన జీవితాల్లో అడ్డుకోకూడదు. యోసేపు వలె, దావీదు వలె మనకు జరిగిన అన్యాయాన్ని దేవుని న్యాయపీఠానికి అప్పగించి మోషే వలె, యెహోషాపాతు వలె నిశ్శబ్దంగా తండ్రి సన్నిధిలో కనిపెట్టుకుందాం. మనం మౌనంగా ఉన్నప్పుడు విశ్వాన్ని సృష్టించిన ఆ పరలోకపు తండ్రి మన పక్షాన లేచి నిలబడతాడు. శత్రువుల ఆలోచనలను తుడిచిపెట్టి మనల్ని అందరికంటే తలగా ఉంచుతాడు. మన చేతులతో మనం తీర్చుకునే ప్రతీకారం కంటే ఆయన ఇచ్చే రక్షణ మరియు ఆయన తీర్చే న్యాయం అత్యంత శ్రేష్టమైనవి, శాశ్వతమైనవి. ఈ రోజే మన హృదయాల్లో ఉన్న పగను, ద్వేషాన్ని, ఆందోళనలను దేవుని పాదాల చెంత పడిద్దాం. ఆయన మనకిచ్చే ఆత్మీయ ప్రశాంతతను, హెచ్చింపును పొందుకుందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకోకూడదని నీ కొరకు కనిపెట్టుకోవాలని నీవు మమ్మలను రక్షించదు అని సెలవిచ్చావు. తను నీకు స్తుతులు. దేవ, ప్రతీకారం తీర్చుట నీ పని గనుక మాకు జరిగిన అన్యాయాన్ని నీ పాదాల చింత పెట్టి మా హృదయాన్ని పగ నుండి కాపాడుకోవడమే వివేకం గనుక మా దైనందిన జీవితంలోనూ మా వృత్తిపరమైన బాధ్యతలలోనూ మేము ఎదుర్కొనే ఎటువంటి కీడునైనా మనుషుల పద్ధతిలో కాకుండా నీ న్యాయపీఠానికి అప్పగించడానికి మాకు సహాయము దయచేయమని, మేము మౌనంగా ఉన్నప్పుడు విశ్వాన్ని సృష్టించిన నీవు మా పక్షాన లేచి నిలబడతావు గనుక, శత్రువుల ఆలోచనలను తుడిచిపెట్టి మమ్మల్ని అందరికంటే తలగా ఉంచుతావు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈరోజు మా హృదయంలో ఉన్న పగను, ద్వేషాన్ని, ఆందోళనలను నీ పాదాల చెంత పడేసి నీవు మాకిచ్చే ఆత్మీయ ప్రశాంతతను, హెచ్చింపును పొందుకునే వారంగా ఉండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని నీవే కాపాడి వారి పక్షాన పోరాడి వారికి తగిన న్యాయాన్ని చేకూర్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.